జనసేన పొత్తులో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. పొత్తులో సీట్లు, నియోజకవర్గాల ప్రకటన అత్యంత కీలకమైనవి. వీటిని తేల్చుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరుసగా చర్చలు జరుపుతున్నారు. జనసేనకు టీడీపీ కేటాయించిన సీట్లపై ఎల్లో మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 30 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు మించి జనసేనకు ఇచ్చే ప్రశ్న లేదని టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు షరతు విధించినట్టు టీడీపీ విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సగం సీట్లలో అభ్యర్థుల ఎంపిక పవన్ కళ్యాణ్ ఇష్టమని టీడీపీ నేతలు తెలిపారు. మిగిలిన సగం సీట్లలో టీడీపీ చెప్పినట్టే అభ్యర్థులను ఎంపిక చేయాలని షరతులు విధించినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారని కూడా టీడీపీ విశ్వసనీయ నాయకులు చెప్పడం విశేషం. నిజానికి జనసేనకు 20 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు ఇవ్వడమే ఎక్కువ అనే అభిప్రాయంలో తమ పార్టీ ముఖ్య నేతలున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. కానీ ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతానని పవన్ కళ్యాణ్ తమ వెంట పడుతుండడంతో చంద్రబాబు కాదనలేక పొత్తుకు అంగీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తమ పరువు కాపాడుకునేందుకు కాస్త ఎక్కువ సీట్లు ఇవ్వాలని, అప్పుడే తమ ఓట్లు టీడీపీకి బదిలీ జరిగి రాజకీయ ప్రయోజనం సిద్ధిస్తుందని పవన్ చర్చల్లో భాగంగా చంద్రబాబుతో అన్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో మధ్యస్థంగా జనసేన నాయకులు, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు పేరుకు 30 సీట్లు ఇస్తూనే అందులో సగం సీట్లు తాము ఎంపిక చేసిన నాయకులకే టికెట్లు కేటాయించేలా ఒప్పందం జరిగిందని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఆదేశాలు లేదా సూచనల మేరకు జనసేనలోకి వైసీపీ నుంచి వచ్చే, అలాగే సొంత పార్టీ నేతల్ని కూడా పంపి బలమైన అభ్యర్థులను నిలపడానికి కార్యాచరణ రెడీ అయిందని టీడీపీ ముఖ్య నేతలు చెప్పారు.